హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం, టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోయే ఒక అద్భుతమైన విషయాన్ని నేను చదువుతున్నాను, వినండి. నిర్గమాకాండం 33వ అధ్యాయము 14-15 వచనాల్లో ఇలా రాయబడి ఉంది. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకము. 16వ వచనం, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకించబడదామని ఆయనతో చెప్పెను. ఇక్కడ చూశారండి, మోషే దేవుణ్ణి అంటున్నాడు, ప్రవ్వా నువ్వు మాతో ఉన్నావని మాకు ఏమి రుజువు, మాకు ఎలా తెలుస్తుంది? నీ కటాక్షం మా మీద ఉందని, నువ్వు మాతో వస్తున్నావని మాకు ఎలా తెలుస్తుంది అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు అన్నాడు, అయితే మోషే నా సన్నిధి నీతో నేను పంపుతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున దేవుని సన్నిధిని కోరుకున్న వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. మోషే దేవుని సన్నిధిని కోరుకున్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. ప్రభువా నీ సన్నిధి రాకపోతే మేము ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా మేము కదిలి మేము ముందుకు వెళ్ళాం. నీ సన్నిధి మాకు కావాలి అయ్యా, నీ సన్నిధి మాతో వస్తుందని మాకు ఎలా తెలుస్తుంది చెప్పండి? మీరు మా మీద కటాక్షం చూపించటం వల్లనే కదా మీరు ఖచ్చితంగా రావాల్సిందే అని మోషే మొండిపట్టు పడతాడు. అప్పుడు దేవుడు అంటాడు, పద మోషే, నేను సంతోషంగా నేను మీతో వస్తాను, నా సన్నిధి నేను మీతో పంపుతున్నానని దేవుడు వాగ్దానం చేసినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. ఈరోజు ఉదయాన్నే నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? ఈ రోజునే కాదు, ప్రతిరోజు మనం అడగవలసిన బలమైనటువంటి శక్తివంతమైన మాట, నీ ప్రార్థన అన్నిట్లో నువ్వు ఈ మాట ఖచ్చితంగా పలకాలి. ప్రభువా నీ సన్నిధి రాకపోతే నేను పనికి వెళ్ళను, నీ సన్నిధి రాకపోతే నేను కాలేజీకి వెళ్ళను, నీ సన్నిధికి రాకపోతే నేను ఉద్యోగానికి వెళ్ళను, నీ సన్నిధి రాకపోతే నేను బయటికి వెళ్ళను. ప్రభువా నీ సన్నిధి ఖచ్చితంగా రావాలి. ఏమన్నాడండి మోషే? నీ సన్నిధి లేకపోతే మేము ఒక్కడుగు కూడా ముందుకు వెయ్యము అన్నాడు. దేవుడు అన్నాడు, నా సన్నిధి నీతో వచ్చును గాక అన్నాడు. మీరు కూడా ప్రార్థన చేస్తే, మీరు కూడా మోషేలాగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మీతో పాటు ఆయన సన్నిధిని ఖచ్చితంగా పంపిస్తాడు. చాలామంది క్రైస్తవులు ఈ రోజున, క్రైస్తవ సమాజం అంతా దేవుని సన్నిధిని మోసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది అయిపోతున్నారండి. దేవుని యొక్క ప్రజెన్స్ని మోసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. కానీ మనం అట్లా ఉండకూడదు. దేవుని సన్నిధిని కోరుకునే వ్యక్తులుగా, దేవుని సన్నిధిని బ్రతిమలాడుకొని మన వెంట మోసుకొని వెళ్ళే వ్యక్తులుగా, ఆయన ప్రసన్నతను మోసుకొని వెళ్ళే వ్యక్తులుగా, ఆయన దూతలను మన చుట్టూ కావలి ఉంచుకునే వ్యక్తులుగా మనం ఉండాలండి. మోషే అదే ప్రయత్నం చేశాడు. దేవుడు అదే బతిమలాడాడయ్యా, నీ సన్నిధి ఖచ్చితంగా మాతో రావాలి, లేకపోతే మేము వెళ్ళం. మొండిగా ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. నువ్వు కూడా పొద్దున్నే లెగిస్తున్నావు కదా, ఉదయాన్నే లెగిసి ఇదే ప్రార్థన చేయి. ఇప్పుడు ఈ వాక్యం వింటున్నా కూడా ఇదే ప్రార్థన ఖచ్చితంగా ప్రతిరోజు ఈ మాటను, నీ సన్నిధి పంపు, నీ సన్నిధి పంపు, నీ సన్నిధి పంపు, నీ సన్నిధి పంపు, నీ సన్నిధి మాతో పంపు. నిజంగా మీరు చూడండి, ఇలా ప్రార్థన చేసి మీరు చూడండి, దేవుని సన్నిధిని మీతో పాటుగా తీసుకుని వెళ్ళండి, దేవుని దూతలను మీతో పాటుగా తీసుకుని వెళ్ళండి, ఆయన ప్రాకారమును మీతో పాటుగా తీసుకుని వెళ్ళండి, ఆయన ఖడ్గజ్వాలలను మీతో పాటుగా తీసుకుని వెళ్ళండి. మీరు విజయాలు మోసుకొని వస్తారు. ఆమేన్. మీరు విజయాలు మోసుకొని వస్తారు. మీరు ఇంటికి విజయాలు మోసుకొని వస్తారు, ఆరోగ్యాన్ని మోసుకొని వస్తారు, శక్తిని మోసుకొని వస్తారు, బలాన్ని మోసుకొని వస్తారు, సంతోషాన్ని మోసుకొని వస్తారు, సమాధానాన్ని మోసుకొని వస్తారు. మీరు ఇంటి దగ్గర నుంచి దేవుని సన్నిధిని మోసుకొని వెళ్ళండి, బయట నుంచి ఆశీర్వాదాలు మోసుకొని రండి. అర్థమైందా? దేవుని సన్నిధి ఉన్నవారికి అన్నీ సాధ్యమేనండి, అన్నీ సాధ్యమే. మీరు ఈరోజు ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఈ వర్తమానం అయిపోయినాక నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థనలో మీరు ఏకీభవించాలి. దేవుని సన్నిధి నీతో పాటుగా రావాలని మీరు బ్రతిమిలాడాలి. దేవుణ్ణి రోజు బ్రతిమిలాడాలి. ఈ రోజే కాదు, రోజు బ్రతిమిలాడాలి. ఆయన సన్నిధి తీసుకుని వెళ్ళండి. ఎందుకు కార్యాలు ఎందుకు జరగవు, మేళ్ళు ఎందుకు జరగవు, కార్యాలు ఎందుకు జరగవు, ఆయన సన్నిధిని వెంట పెట్టుకొని తీసుకువెళ్ళండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అయితే ఒక చిన్న ఉదాహరణ నేను మీకు చెప్తాను. ఒక యవనస్తురాలు, ఒక అమ్మాయి వర్క్ చేస్తుంది, కొత్తగా జాబ్కి వెళ్తుంది.
ఆ జాబ్లో ఒక హెచ్ఆర్ అమ్మాయికి వెళ్ళి ఒక రకంగా చూస్తున్నాడంట, ఒక రకంగా కన్నెర చేసి చూస్తున్నాడంట, ఒక కామంపు చూపుతో చూస్తుంటే అమ్మాయి చాలా భయపడిపోతే అయ్యగారికి చెప్పిందంట, అయ్యగారండి నేను జాబ్లో జాయిన్ అయ్యి 2 రోజులు అయింది, కానీ మా సారు, మా హెచ్ఆర్, మా అధికారి నన్ను అదొక రకంగా చూస్తున్నాను, నాకు భయంగా ఉందని ఆమె దైవజనుడితో చెప్తే దైవజనుడు అన్నాడంట, అమ్మా నువ్వు దేవుని సన్నిధిని వెంట పెట్టుకొని తీసుకెళ్ళమ్మా, నువ్వు దేవుని సన్నిధిని వెంట పెట్టుకొని తీసుకెళ్ళు, ఖచ్చితంగా వాడు భయపడతాడు అని దైవజనుడు చెప్పాడంట. ఎప్పుడైతే దైవజనుడి మాటకు లోబడిందో ఇక మరుసటి రోజు నుంచి ఉదయాన్నే ప్రార్థన చేసుకుని, ప్రభా నీ సన్నిధి నాతో వచ్చును గాక, నీ సన్నిధి రాకపోతే నేను ఉద్యోగానికి వెళ్ళను ప్రభా, నీ సన్నిధి నాతో రావాలని మొండు పట్టుబట్టి ప్రార్థన చేసి లెగిచి రెడీ అయ్యి ఉద్యోగానికి వెళ్ళిందంట. మీరు నమ్మండి 2 రోజులు అదొక రకంగా చూసిన వ్యక్తి ఆ 3వ రోజు ఆమె ఎప్పుడైతే ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిని ఆమె వెంట తీసుకుని వెళ్ళిందోనండి, 3వ రోజు వ్యక్తి భయపడ్డాడంట, అమ్మాయికి వెళ్ళి చూడటానికి భయపడ్డాడు. అర్థమైందా? నువ్వు బయటికి వెళ్తుంటే శత్రువులు భయపడాలండి, చీకటి భయపడాలి, దురాత్మ భయపడాలి, నేనేమన్నా చేయటానికి వాడు భయపడాలి, చీకటిని అటాక్ చేయడానికి భయపడాలి. అందుకే దేవుని సన్నిధిని నీతో పాటుగా తీసుకుని వెళ్ళు. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థనలో నువ్వు ఏకీభవిస్తున్నావు. దేవుని సన్నిధి ఈరోజు నువ్వు బయటకు వెళ్తావు కదా, వర్కుకో జాబ్కో ఇంకెక్కడికో నువ్వు వెళ్తున్నావు కదా, దేవుని సన్నిధి నీతో వస్తుంది. విజయాల మూటను మోసుకొని ఇంటికి రావాలి. ప్రతిరోజు నీ సన్నిధి నాతో రానిమ్మని మీరు ప్రార్థన చేయండి. అర్థమైందా? కళ్ళు మూసుకోండి, నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని సన్నిధి ఈరోజు మీతో రాబోతుంది. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం. ఈ ఉదయం వర్తమానం ద్వారా నీ ప్రజలతో మీరు మాట్లాడారు. నా సన్నిధి నేను మీతో పంపుతున్నాను అయ్యా. నీ ప్రజలతో నీ సన్నిధిని, నీ ప్రసన్నతను పంపండి ప్రభా. నీ ప్రసన్నత, నీ సన్నిధి వారు మోసుకుని వెళ్ళి ఆశీర్వాదాల మూటను మోసుకొని ఇంటికి వచ్చే వ్యక్తులుగా నీ ప్రజను మీరు మార్చండి. ఈ దినచర్య అంతా, ఈ రోజంతా నీ సన్నిధిని మోసుకొని వర్క్ చేయాలి, నీ సన్నిధిని మోసుకొని కాలేజీలకు వెళ్ళాలి, నీ సన్నిధిని మోసుకొని స్కూల్స్కి వెళ్ళాలి, నీ సన్నిధిని మోసుకొని పనులు చేయాలి. నీ సన్నిధిని మోసుకొని బిడ్డలు అలా చేస్తూ ఉండగా అన్నిట్లో నీ బిడ్డలకు విజయం, అన్నిట్లో నీ బిడ్డలకు ఆశీర్వాదం, అన్నిట్లో నీ బిడ్డలకు దీవెన, అన్నిట్లో నీ బిడ్డలకు శుభం జరుగునట్లుగా సహాయం చేయమని, నీ సన్నిధిలో ఉన్న ఆనందం, నీ సన్నిధిలో ఉన్న ప్రసన్నత, నీ సన్నిధిలో ఉన్న శక్తి నీ ప్రజలు పొందుకున్నట్లుగా మీరు సహాయం చేసి బలపరిచి నడిపించమని, ఈ దినచర్య అంతా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, శుభప్రదంగా మీరు మార్చి అద్భుతం చేసి నడిపించమని యేసు అతి పరిశుద్ధ దివ్య సుందర శక్తి ప్రభావం కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియ దైవజనమా, ఈ వర్తమానం మీరు బలపరచబడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు ఈ యొక్క లింక్ని మీ కొలీగ్స్కి, బంధువులకి, మీ ఇరుగు పొరుగు వారికి, స్నేహితులకి ఇప్పుడే షేర్ చేస్తే వాళ్ళకి మేలు వెళ్తుంది. దేవుని వద్ద నుంచి మీకు కృప వస్తుంది. అర్థమైందా? ఇక పరిశుద్ధాత్మ స్వరం స్టార్ట్ అయిపోయింది. ఇక పరిశుద్ధాత్మ స్వరం స్టార్ట్ చేసేసాం నిన్నటి నుంచే. మీరు డైలీ ఈ పరిశుద్ధాత్మ స్వరాన్ని విని ప్రార్థనాపూర్వకంగా మీ పనులకు మీరు వెళ్ళాలి, మీరు బయటికి మీరు వెళ్ళాలి, అనుదిన దినచర్య మీరు చేసుకోవాలి, దేవుని కార్యాలు మీ జీవితంలో చూడాలి. ఈ రోజు నుంచి మరలా మీరు చూడటానికి ప్రయత్నం చేయండి. దేవుని మాట ప్రకారం ఈ దినచర్య మీరు కంటిన్యూ చేయడానికి మీరు సిద్ధపడండి. దేవుడు మీ జీవితాల్లో కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.